వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జిల్లా కొమరాడ మండలం చోళపదం రహదారి ఇది. పార్వతీపురం నుండి పూనేరు మీదుగా 3 రాట్లకెళ్ళి రహదారండి. ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు సంక్రాంతి ముందు కప్పారు. చిన్న గోతులన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టడం వల్ల ఇవాళ ఈ గోతులు వచ్చాయి. అందుకని ఇదంతా మన్యం చెల్లండి, అంటే జంతువులు తిరిగే రోడ్డు అండి. అందుకనే జంతువులు కొండల మీద తిరిగేవి ఇదే దీంట్లో. అందుకని జంతువులు కూడా ఈ రహదారికి వచ్చేస్తుంది. మరి రహదారి లేక ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. నాయన కలెక్టర్ గారి దగ్గర ₹1,00,000 లేవా? కూటమి ప్రభుత్వం నాయకులు ₹1,00,000 లేవా? ఎవరిని చంపేస్తారు? ప్రతిరోజు కూడా చచ్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు పనులు కాకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బాబు చూడండి, ఈ రోడ్డు మరమ్మతులు ఎలాగుండో చూడండి. పార్వతీపురం నుండి పూనేరుకి వెళ్ళి రహదారండి, 3 రాత్రికి రహదారి. ఈరోజు జంతువులు కూడా ఈ రహదారికి వచ్చి పూర్వకాలంలో కొండల మీద ఇలాంటి గుమ్ములు ఉండేవి, ఇలాంటి గుమ్ములు. అందుకనే పులి ఆశ వేసుకొని బంటి ఆశ వేసుకొని పులులకి సింహాలకి వెళ్ళి రహదారిగా మారిందండి ఇది. ఎంత చూడండి ఇదండి. అందుకనే ఇప్పటికైనా అధికారులు ఈ గోతులు కప్పి అటు వాహనదారులు ఇటు పైనికల పనులు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. పార్వతీపురం నుండి పూనేరు వరకు 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 8 గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా కప్పడానికి పాలకల దగ్గర డబ్బులు లేవట. రోడ్ల పనులు శాఖ అధికారులు చేతులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా మీకు రోడ్లు అయిపోతాయి అన్నారు. కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు పెద్ద పెద్ద గోతులు కప్పాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే. అందుకనే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, ఏట్లేదు. ఈరోజు ప్రతిరోజు అండి ఈ వాహనదారులు అందరూ ఈ గుమ్ముల్లో పడిపోయి చనిపోతాడు, కాలు చేసి తిరిగిపోతాయి. కాబట్టి ఈరోజు పులి ఆత్మేస్తుంది. ఎందుకంటే బండి ఆత్మని ఆ రోజు పూర్వకాలంలో ఆ సముద్రం మీద ఆ కొండల మీద చిన్న గుంటల్లోన ఈ పొలంలో సింహాలు పెట్టుండేవి. కాబట్టి అలా కాకుండా జంతువులు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, ఎందుకంటే బాగుందని. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు అంటే స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. లేని వల్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున
ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.